హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిరసన కార్యక్రమాలు 10వ రోజుకు చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్పీ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు గంగారపు శ్రీనివాస్ మాదిగ, బొడ్డు శాంతిసాగర్ మాదిగలు మాట్లాడారు. మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ. సుప్రీంకోర్టులో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ ఆగస్టు 1న ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన అర్ధ గంటలోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలిపారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణను ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టిన అర్ధ గంట లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నారని చెప్పి, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడతా అని ఆ రోజు శాసనసభలో చెప్పడం జరిగింది. మేము సంతోషించినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి చెప్పడాన్ని మేము స్వాగతించినాం, మేము సంతోషపడ్డాం. కానీ తర్వాత జరిగిన క్రమంలో పరిణామంలో కొన్ని టీచర్ నియామకాలను విడుదల చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ లేకుండానే దాంట్లో మాదిగలు చాలా శాతం నష్టపోవడం జరిగింది. మొన్నటికి మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హెచ్ఓడి నియామకాలను కూడా విడుదల చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అధ్యక్షులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము యొక్క రిలే నిరాహార దీక్షలు ఈ రోజుకు 10వ రోజుకు చేరుకున్నాయి. మరి ఈరోజు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఒక ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం 11% రిజర్వేషన్లు కల్పించి మాదిగ ఉపకులాలకు న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గర్వపడుతున్నాం. ఒకవేళ కనుక చేయనట్లయితే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మరి జరగబోయే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. గంగారపు శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి, ధర్మసాగర్, హన్మకొండ జిల్లా. రాధాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మరి ఎస్సీల చిరకాల ఆకాంక్ష అయిన ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఉద్యోగాల నియామకం ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారానే జరిగేలా చూడాలని గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే మేము ఈ రోజుతో 10వ రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. మరి ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా ప్రభుత్వానికి కనువింపు జరిగి మరి ఈరోజు 18వ తారీఖు నిండు అసెంబ్లీలో మరి చట్టబద్ధత కల్పించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ బొడ్డు శాంతిసాగర్ మాదిగ